హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ మన వీడియోలో బీన్స్ తోటి సింపుల్గా అలాగే టేస్టీగా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీ రైస్తో పాటు చపాతీలు రోటీలకు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా లేత బీన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి మనకి నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. ఇది పెద్దగా ఉంది కాబట్టి నేను హాఫే తీసుకుంటాను. అలాగే 2 వెల్లుల్లి రేఖల్ని ఒలుచుకొని చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. ఇందాక ఏమేం కావాలో చూసాం కదా, అవన్నీ తరిగి పెట్టేశాను. బీన్స్, ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు వేయాలి. కొంచెం మినపప్పు, ఆవాలు వేయాలి. ఆవాలు చిట్టుపట్లాడే వరకు వేయించాలి. ఆవాలు చిట్టుపట్లాడే మినపప్పు కొద్దిగా రంగు మారుతూ ఉన్నప్పుడు మనం సన్నగా తరిగి ఉంచుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వెల్లుల్లిపాయ వేగి కమ్మని వాసన వస్తున్నప్పుడు తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ముక్కలు మగ్గుతాయి. కొంచెం వేసాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలపాలి. ముక్కలు మెత్తబడ్డాయి. కొంచెం ముక్కలన్నీ ఇందులో వేసేయాలి. వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము ఒక మిక్సర్ తయారు చేసుకుని పెట్టుకోవాలి. మనం తరిగి ఉంచుకున్న ఈ టమాటా ముక్కల్లో సన్నగా తరిగిన 1 కప్పు కొత్తిమీర వేయాలి. పుదీనా ఉంటే ఇష్టపడే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేయాలి. 1/2 స్పూను జీలకర్ర పొడి వేయాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేయాలి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. గరం మసాలా బదులు ఇంకేదైనా మసాలా కూడా వేసుకోవచ్చు. అంటే సబ్జీ మసాలా, బిర్యానీ మసాలా, కిచెన్ కింగ్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలపాలి. కారం కూడా ఇంకొంచెం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా మిక్సర్ అంతా రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో మూత తీసి ముక్కల్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముక్కలకి సరిపడా ఉప్పు వేయాలి. ఇందాక ఉల్లిపాయలకి కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసి కలపాలి. ఉప్పు వేసి కలిపిన తర్వాత కొంచెం ఉడకడానికి కొంచెం ఒక 1/2 గ్లాసు నీళ్లు పోయాలి. ఇప్పుడు ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒక్కసారి మూత తీసి కలపాలి. నీరు చాలా మటుకు ఎగిరిపోయింది మనం పోసినది. ముక్క మెత్తబడుతుందో లేదో చూద్దాము. ముక్క కొంచెం మెత్తబడింది. ఇప్పుడు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ముక్కల్ని
మనం చేసి పెట్టుకున్న ఈ టమాటా మిక్స్ అన్ని పైన అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కలపకుండా కొంతసేపు అలాగే మగ్గించాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి కలపాలి. ఇప్పుడు ఇంకొంచెం పూర్తిగా మగ్గే వరకు సిమ్లో మగ్గించుకోవాలి. ఒక్కసారి మూత తీసి కలుపుదాము. ఇప్పుడు ఫైనల్గా ముక్క మెత్తబడిందా లేదో చెక్ చేసుకుందాం. ముక్క మెత్తబడింది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా మగ్గిద్దాం. ఒక 3-4 నిమిషాలు ఇలా మూత లేకుండా మగ్గిన తర్వాత ఒక్కసారి కూర కలిపి స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్కి తీసుకుంటే కర్రీ రెడీ. మూత పెట్టి స్టవ్ ఆపేద్దాం. ఈ బీన్స్ కూర చేయడం చాలా సింపుల్, ఈజీ. బీన్స్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా ఒక్కసారైనా వాళ్ళు ట్రై చేస్తారు. ఇష్టపడని వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.